జనరల్‌గా సినిమాకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, గెలుపు ఓటములకి సంబంధం లేకుండా వాళ్ళు ఏ సభలు, సమావేశాలు పెట్టినా తండోపతండాలుగా తరలించాల్సిన అవసరం కూడా లేదు. జనం ఏ రకంగా వెళ్తారనేది మనం చాలా సందర్భాల్లో చూసినాం. రీసెంట్‌గా చూసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకంటే ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన ఏదైనా బహిరంగ సమావేశాల్లో పాల్గొంటే ఏ రకంగా ఆ సభకి తండోపతండాలుగా ఇసుకేస్తే రాలనంతగా జనం ముచ్చటోళ్ళు. ఎందుకు? ఆయనను చూడాలి అనేసి. ఎందుకంటే ఆబ్వియస్లీగా పవన్ కళ్యాణ్ అంటే చాలామందికి ఫ్యాన్. అందులో యూత్‌లో యమా క్రేజ్ ఉండే అతను. అది పనికొచ్చిందా? పనికి రాలేదా? ఆ వచ్చిన వాళ్ళంతా అనేది అదొక సబ్జెక్ట్ మళ్ళీ. తర్వాత మనము రీసెంట్‌గా తమిళనాడు విషయంలో విజయ్‌ని కూడా చూసినాం. ఆయన పార్టీ పెట్టడానికి పెట్టకముందు ఆయన పెట్టిన మీటింగ్‌లకు జనాలు ఏ రకంగా వచ్చిర్రు, ఏ రకంగా ఇబ్బందులకు గురైనరు అనేది కూడా మనం చూసిన సందర్భాల్లో ఉన్నాయి. ఇది ఎవరికి? సినిమా వాళ్ళకే సాధ్యం బాగా. ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళ డైలాగులు, వాళ్ళ డాన్సులు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ హావభావాలు వీటన్నిటికీ కూడా జనరల్‌గా ఫ్యాన్స్ అట్రాక్టివ్ అవుతారు. బయటకు వచ్చిన తర్వాత ప్రజలు కూడా అరే ఒకసారి చూద్దాం, నేను తెరపైన చూసినాం కదా, ఒకసారి నేను రియల్‌గా కూడా చూద్దామనే ఆతృత అందరికి ఉంటుంది. బట్ మరి మిగతా వాళ్ళకి ఆ రకంగా ఉంటుందా? ఎంత ప్రజాదరణ ఉంటే జనాలు తండోపతండాలుగా రావాలి? ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరి గురించో అర్థమైంది కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే. అంటే నేను ఈ విషయాల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడినా. ఇప్పుడు ఘోరంగా విఫలమైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి మనుగడే లేదనేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. చాలా వ్యంగ్యంగా. గతంలో వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళినా, రాయలసీమకి వెళ్ళినా, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళినా, ఇంకో చోటికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినా, లేదంటే ఎవరన్నా కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్ళినా, లేకపోతే రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం అయితే వస్తున్నారు. తరలిస్తే ఎందుకు రారు అనే ముచ్చట కూడా మాట్లాడారు. అంటే వాళ్ళదే నాలుక ఎటు తిప్పితే అటు మాట్లాడుతుంది. ఇదేదన్నా ఒక స్టాండ్ మీద నిలబడి ఉండాలి. ఇప్పుడు తరలించిర్రు అని మళ్ళీ మీరే అంటారు. కాదు కాదు, దాన్ని జూమ్ చేసి చూపించిర్రు, కింద గ్రీన్ మ్యాట్లు వేసి చూపించిర్రు, దాంట్లో మిక్సింగ్ చేసి చూపించిర్రు అంటారు. ఒక్కదాన్ని కట్టుబడండి. ఆ జనసందోహం చూసి ఒక్కసారిగా ఏమవుతుందంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఏంది అసలు ఇది? అరే మనము ఇంత అవహేళన చేస్తున్నాము, 11 సీట్లకే పరిమితమైందంటున్నాం, కానీ జనాలు ఎందుకు వస్తున్నారు? దాన్ని కరెక్ట్ సరైన దిశలో విశ్లేషణ చేసుకుంటే కూటమి నాయకులకు అర్థమవుతుంది. ఊరికనే సోషల్ మీడియాలో 2 మాటలు మాట్లాడిచ్చేసి 2 రీల్స్ ఎవరితోనన్నా చేపిస్తే సరిపోదు కదా. అరే మనము 2 ఏళ్ల కాలంలోనే ఎంత వైఫల్యం చెందితే ప్రజలు ఇంతగా తన అభిమాన నాయకుడి కోసము వీలైతే తమ కష్ట నష్టాలు చెప్పుకుందాం, లేదు వీలైతే ఒకసారి చూద్దాం, లేదు అవకాశం దొరికితే ఒకసారైనా షేక్ హ్యాండ్ ఇద్దాం అనే ఆతృతతోటే వస్తారు. స్వచ్ఛందంగా కొంతమంది తరలించి ఉండొచ్చు, కానీ తరలించిన వాళ్ళకి, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో మీకు విజువల్లో కనిపిస్తుంటుంది. ఇప్పుడు తరలించండి అనుకోండి, ఏదో మూలు ఉంటారు, ఓ వెహికల్లో ఉంటారు, సరే మనకేదో పేమెంట్ ఇస్తారు, 200 300 ఓ బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, తీసేసుకొని పోదామనే దాంట్లో ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళ ఆతృత చూస్తుంటే, వాళ్ళ ఆతృత, అరే ఆయన ఆయన ఒక్కసారి ఆయనని పిలిచి అన్నా అన్న అని పిలవడం కావచ్చు, సీఎం అనడం కావచ్చు. సో ఇదంతా లేదు 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 అదంతా వాళ్ళే అనిపించుకుంటున్నారు అనేసి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రత్యర్థుల గుండెల్లో ఏ రకమైన అలజడి స్టార్ట్ అయిందో చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకెవరైనా లీడర్ పోతే ప్రజల్ని రప్పించుకోవాలి. నిజంగా చెప్పండి, సరే వచ్చిన వాళ్ళు అక్కడ ఓటేస్తారా లేరా అనేది కూడా మనం పక్కన పెడదాం, కానీ ఆయనను చూడాలనే దాంతో
గతంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి కాక ముందుకు అరెస్ట్ అయ్యి ఆయన జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్న సిబ్బందే ఆయనను చూడ్డానికి తహతహలాడేవారు. ఆయన కోసం పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా జైలు ముందు వచ్చి పడిగాపులు కాసేవాళ్ళు. అంటే ఆ వ్యక్తికి ఒక చరిష్మా ఉంది. కానీ దాన్ని ఏంటంటే డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో లేదు కూటమి. మీదికెళ్ళనే మనం ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం, అసలు పార్టీనే లేదని చెప్తున్నాం. ఇంత చెప్పినప్పటికి కూడా ఈ జనాదరణ ఏంటి అనేసి కళ్ళు బయలు గమ్ముతున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఏదో నేను ఇక్కడ కూటమేమో నాకేదో వ్యతిరేకత, ఇక్కడ నాకేదో జగన్మోహన్ రెడ్డి ఫేవర్ అని కాదు, జరుగుతున్న ఫ్యాక్ట్ని ఇక్కడ నేను మీ ముందుకు చూపిస్తున్నాను. ఇంకా ఇన్నిసార్లు దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా సందర్భాలలో ఆయన బయటికి పోయిన సందర్భంలో వచ్చిన జనాదరణను చూసి దానిని వీళ్ళు జనమే కారు, ఇది మిక్సింగ్ చేసిరు, లేకపోతే గ్రీన్ మ్యాట్లు వేసిరు, లేదంటే జూమ్ చేసి చూపించరు, ఇట్లాంటి మాటలతోటి ఎంత కాలం గడుపుతారు? అసలు మన ఫెయిల్యూర్ ఎక్కడుంది? 20 నెలల కాలంలోనే పార్టీ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఎందుకు కోల్పోతున్నారు ప్రజలు? తిరిగి ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన మానేసి అసలు ప్రజలకు మనం ఇచ్చిన హామీలేంటి, మనం చేస్తున్నది ఏమిటి, ఈరోజు ఎందుకు ఇన్సెక్యూర్తో కూటమి ఎందుకుంది అనేది ఒక ప్రక్షాళన చేసుకోవాలి, ఒక రివ్యూ పెట్టుకోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా కూడా అక్రమ అరెస్టులు చేస్తాము, జైల్లో పెడతాము, బెదిరిస్తాము అంటే ఏమవుతుంది? కసి ఎంత వస్తుందో తెలుసు కదా. ఎదుటోళ్ళే రెచ్చగొడతారు. ఒక మనిషి జనరల్గా ఒక మనిషి సక్సెస్ వెనుక ఎదుటోడు ఎంతగా అవమానిస్తే అంతగా కసి మొదలవుతుంది. నేను ఖచ్చితంగా గెలిచి చూపించాలి, నేను ఖచ్చితంగా మళ్ళీ అనుకున్నది సాధించాలి అనేది. ఆ కసిని నేర్పిస్తుంది ఎవరు? ఈరోజు కూటమి ప్రభుత్వమే నేర్పిస్తుంది. అవమానాలు, ఆరోపణలు, ఆక్షేపణలు, అక్రమ అరెస్టులు ఇవన్నీ ఉంటే ఈ కక్ష తీర్చుకునే విధానం ఏదైతే కనిపిస్తుందో దానిలో నుంచే కదా ఒక కసి మొదలవుతుంది. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా ఏంటి అసలు ఈ కూటమి ప్రభుత్వము ప్రజల బాగోగులు పక్కన పెట్టి, ప్రజల పాలన పక్కన పెట్టి ఎంతసేపు సోషల్ మీడియాలో ఏ రకంగా ఎదుర్కోవాలి, సోషల్ మీడియాలో ఏ రకంగా బురద జల్లాలి, దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద పెడితే నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద సాటిస్ఫైగా ప్రజలు ఉంటే కొంతమంది ఎందుకు వస్తారు? మీరు ఎన్ని చెప్పినా కూడా ఆడికి పోయిన జనాలకు తెలియదా? ఆ సభకు మేము పోయాము అనే విషయం అయితే ఆడికి పోయిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా. వాళ్ళు పోలేదు, వాళ్ళంతా క్రియేషను, లేకపోతే అదంతా గ్రాఫిక్సు ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఆడికి పోయిన లక్షల జనాలకైతే, వేల జనాలకైతే తెలుస్తాయి కదా. అదెందుకు మర్చిపోతున్నారు? రేపు ఆ జనంలో వచ్చిన ఒక వ్యతిరేకతనే కదా మిగతా వాళ్ళకి అది ఓట్ల రూపంలో లాభంగా చేకూర్చేది. సో ఇది కూటమి ప్రభుత్వం మర్చిపోయింది. కూటమి ప్రభుత్వం మర్చిపోయి పొద్దున్న అంటే రోజుకి 24 గంటలు కాదు 30 గంటలు ఉన్నా కూడా వైసీపీ నామజపం చేస్తుందనడానికి ఈ జరుగుతున్న పరిస్థితుల్ని మనం ప్రత్యక్షంగా చెప్పొచ్చు.